నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడున్న కాలంలో అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాము అని అంటే తినే యోగం ఉన్న వారికి డబ్బు ఉండదు, డబ్బు ఉన్న వారికి తినే యోగం ఉండదు, అనారోగ్య సమస్యల నుంచి ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు అని భావిస్తూ ఉంటాం. మళ్ళీ ఇలా అనారోగ్య బారిన పడిన వారికి, ఇలా అనారోగ్య సమస్యల నుంచి ఇబ్బంది పడే వారికి ఏదైనా పరిహారం ఉంటుంది అని అంటారో ఒకసారి తెలియజేయండి. ప్రస్తుత నేటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏదో రకంగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారమ్మ. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోవడం అనేది ఒక బ్యాడ్ లక్ అంటారు. కాబట్టి ఆరోగ్యం కోసం మంచి అంటే ఆరోగ్యం సిద్ధింపజేసుకోవడానికి, అదేవిధంగా చాలామందికి ఏమైనా మృత్యు భయాలు, మేమైనా అయిపోతామేమో అన్నటువంటి మృత్యు భయాలు కూడా ఉంటూ ఉంటాయి. అటువంటి వారికి సంబంధించి ఇలాంటి దోషాలు, అనారోగ్య సమస్యలు పోవడానికి చక్కటైనటువంటి శ్లోకం లలితా సహస్రనామంలో ఉందమ్మా. ఆ శ్లోకాన్ని 40 రోజులు కానీ 21 రోజులు కానీ చక్కగా పారాయణ చేస్తూ అమ్మవారికి చక్కగా శివుడికి కూడా చక్కగా అభిషేకం చేయాలి. ఎందుకంటే అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటారు కాబట్టి ఇది పారాయణ చేస్తూ లలితా సహస్రనామంతో సంపుటీకరణం చేస్తూ శివుడికి సంబంధించి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమమృతాత్ అంటూ శివుడికి ఏకకాలంలో అమ్మవారికి అవతల అయ్యవారికి కూడా అభిషేకం జస్ట్ పాలతో ఒక అభిషేకం చేస్తూ ఈ మంత్రం చెప్తూ ఏమిటి, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమమృతాత్ అంటూ ఈ యొక్క పాలతో అభిషేకం చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని లలితా సహస్రనామంలో ఈ మంత్రాన్ని కూడా లలితా సహస్రనామంతో సంపుటీకరణం చేసి పారాయణ చేస్తే ఖచ్చితంగా మృత్యు భయాలు, అనారోగ్య సమస్యలు పోయి సంపూర్ణంగా ఆరోగ్యం సిద్ధిస్తుందమ్మా. అది ఏమిటి అంటే దాని విధానం ఏమిటి అనే విషయం కూడా మొత్తం ఈ యొక్క విషయంలో తెలియజేస్తాను. ప్రథమంగా సంకల్పం చెప్పుకోవాలి. మంచి రోజు చూసుకుని సంకల్పం చెప్పుకుని ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాను అని ఒక సంకల్పం చెప్పుకుని ఆ రోజు చక్కగా అమ్మవారికి శక్తి ఉంటే ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాను, 40 రోజులు చేస్తాను, లేకపోతే 21 రోజులు చేస్తాను అని అనుకుంటూ సంకల్పం చెప్పుకొని చక్కగా అమ్మవారికి పరమన్నం నివేదన ఏర్పాటు చేసుకుని చక్కగా లలితా సహస్రనామంలోని ఒక అద్భుతమైన నామం ఏమిటి అంటే సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణ్యై నమః. దానికి ఇది సంపుటీకరణం చేయాలి. ఎలాగా అంటే చక్కగా ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణ్యై నమః అని ఈ నామం చదువుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణ్యై నమః అంటూ ఈ విధంగా లలితా సహస్రనామం అంతా కూడా సంపుటీకరణం చేస్తూ ఈ నామంతో సంపుటీకరణం చేస్తూ పారాయణ చేసేసిన తర్వాత చక్కగా అయ్యవారికి కూడా ఒక చిన్న గ్లాసుతో పాలు తీసుకుని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్ష్యమమృతాత్ మమ ఆరోగ్యత సిద్ధ్యర్థం అంటూ స్వామివారికి కూడా చక్కగా పాలతో అభిషేకం చేసేసి అమ్మవారికి అయ్యవారికి సంబంధించి నివేదన చేసి ఈ విధంగా 40 రోజులు చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలిగి ఆరోగ్యం సిద్ధిస్తుందమ్మ. చాలామందికి లలితా సహస్రనామం చదవడం కొంతమందికి రాదు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణ్యై నమః అంటూ ఈ యొక్క నామాన్ని 108 సార్లు పారాయణ చేసేసి ఆఖరిలో అయ్యవారికి ఒక చిన్న గ్లాసులతో శివలింగం, కొంతమందికి శివలింగం అనేది ఉండదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు చక్కగా 108 సార్లు త్రయంబక మంత్రంతో 108 సార్లు అనుకోవడం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమమృతాత్ అంటూ చక్కగా మనసులో ఆ మంత్రాన్ని అనుకుంటూ, అంటే శివలింగం ఉంటే అభిషేకం చేసి పాలు పోస్తారు, శివలింగం లేదనుకోండి చక్కగా మనసులో 108 సార్లు ఈ 2 మంత్రాలు అనుకుని చక్కగా శక్తి ఉంటే పరమన్న నివేదన పెట్టండి, శక్తి లేకపోతే చక్కగా ఖర్జూర ఫలం అదేవిధంగా తేనె నివేదన చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధించి మృత్యుభయాలు కూడా పోతాయి తల్లి. అది కాకుండా ఇంకొక మంచి విధానం కూడా ఉంది. మనకి ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని అంటుంది. కాబట్టి ప్రతినిత్యము కూడా ఇంకొక విధానం అనమాట ఇది. ప్రతినిత్యము కూడా ప్రాతకాలమే నిద్రలేచి చక్కగా ఒక రాగి చెంబులో
దాని ఏమంటారు రక్తచందనం, అదే కాకుండా పరిమళ ద్రవ్యాలు అందులో కలిపి సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చి ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం పారాయణ చేసుకోవాలి. ఏమిటి ఆ శ్లోకం అంటే, భానో భాస్కర మార్తాండ చందరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం ఆరోగ్యం చ దేహి మే అంటూ ఈ యొక్క శ్లోకాన్ని 27 సార్లు పారాయణ చేసి సూర్యాష్టకం పారాయణ చేస్తూ ఈ విధంగా 27 రోజులు పారాయణ చేసి రోజు సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకోవడం ద్వారా, అంటే ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటూ ఈ విధంగా చేయడం ద్వారా విశేషంగా ఆరోగ్యం సిద్ధించి చక్కగా వాళ్ళు సర్వ రోగాలు వరకు పోయి చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు తల్లి. తప్పకుండా గురుగారు, ఆరోగ్యం బాగుండడానికి ఎంతో చక్కటి మంత్రాలు మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కాలే వర్షదు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ.